ఎక్సర్సైజ్ అనేది ప్రివెన్షన్. ఫ్యూచర్‌లో మీకు ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ లైఫ్ చేయాలంటే రెసిస్టెంట్ ట్రైనింగ్ కంపల్సరీ. అట్లాంటి వాళ్ళే మరి జిమ్‌లో ఈ హార్ట్ అటాక్ అని ఫేస్ చేస్తున్నారు గదా! ఆ! సో, హౌ ఇట్ హ్యాపెన్స్? అన్‌రియలిస్టిక్ గోల్ తీసుకొని వస్తాడనమాట. నాకు 6 నెలల పెళ్లుంది. ఆ! నాకు వెయిట్ లాస్ కావాలి. హైట్ ఇంక్రీజింగ్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నారు. హైట్ ఎప్పుడైనా ఎక్సర్సైజ్‌తోని ఒక డెవలప్ అయితే ప్రతి ఒక్కళ్ళు 6 ఫీట్‌లో ఉంటుండే. దాంట్లో ప్రోటీన్ గానీ, కార్బ్స్ గానీ జనరల్ పబ్లిక్ ఎట్లా తెలవాలి? చాలా మంది పర్ఫెక్షన్ వెనకాల వెళ్తారు. అంటే వదిలేస్తే మొత్తమే వదిలేస్తారు. తింటే మొత్తమే తింటారు. అది మెయిన్ ప్రాబ్లమ్. ఒక వారంలో 6 రోజులు వర్కౌట్ చేస్తే 3 రోజులు వెయిట్ ట్రైనింగ్ చేయండి, 3 రోజులు యోగా చేయండి. సో చాలా మంది ఎల్డర్స్‌కి ఏమంటారు, మీరు వెయిట్ ట్రైనింగ్ చేయండి అంటే మాకెందుకు ఈ ఏజ్‌లో అంటారు. అరే మీకే ఎక్కువ అవసరం. స్టార్టింగ్ వచ్చినప్పుడే మీరు సప్లిమెంట్ తీసుకోండి, మీ ప్రోటీన్ తీసుకోండి, ఈ స్టెరాయిడ్ తీసుకోండి, ఆ స్టెరాయిడ్ తీసుకోండి, ఈ ఫ్యాట్ బర్నర్ తీసుకోండి. అట్లాంటి ట్రైనర్స్ మాత్రం దగ్గరికి వెళ్ళకండి అసలు. ఓకే. హలో, నమస్తే. వెల్కమ్ టు ఇజమ్ టీవీ. నేను డాక్టర్ రాకేష్, సైకాలజిస్ట్ అండ్ ప్రాక్టీసింగ్ కౌన్సిలర్. ఈ రోజుల్లో యువత ఫిట్‌నెస్ గురించి చాలా జాగ్రత్త చూస్తున్నారు. వాటిపైన చాలా కేర్ తీసుకుంటున్నారు. అండ్ ఎక్కడ ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి లేదా ఫిట్‌నెస్ గురించి ఎక్కువగా ఉపయోగపడాలి అనే విషయాలపైన ఆన్‌లైన్‌లో కూడా బాగా సెర్చ్ చేస్తున్నట్టుగా మనకు సర్వేస్ చూపిస్తున్నాయి. కానీ అనుకున్నంత యువత గానీ, లేకపోతే ఎల్డర్స్ కానీ దీనిపైన ఇంకా ఇంట్రెస్ట్ ఎట్లా తీసుకురావాలి అనే సబ్జెక్ట్ పైన ఈరోజు మనకు ఫిట్‌నెస్ ట్రైనర్ కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. సో మొదటగా యువతలో గానీ జనరల్‌గా అసలు ఫిట్‌నెస్ అంటే ఏంటి? ఫిట్‌నెస్ అంటే జనరల్‌గా చాలా మంది ఒక మస్క్యులర్ బాడీ అనుకుంటారు. అలా కాదు. ఫిట్‌నెస్ అంటే నాట్ ఓన్లీ మీ మస్క్యులర్ బాడీ, దాంతో పాటు మీ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, స్టామినా ఇవన్నీ కూడా ఉండాలి. కంప్లీట్ ఇంటర్నల్‌గా అండ్ ఎక్స్‌టర్నల్‌గా. అంటే చాలా మంది పైనకి ఫిట్ కనిపిస్తారు కానీ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ చూపిస్తే అన్నీ నార్మల్‌గా ఉండవు. సో అది ఫిట్‌నెస్ అంటే అది కాదు. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా ఫిట్ ఉండాలి. ఓకే. సో దీనికి సంబంధించి ప్రెజెంట్ వెయిట్ లాస్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గదా! అవును. అసలు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అసలు? వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే యాక్చువల్లీ బాడీలో ఫ్యాట్ అనేది ఒక స్టోర్డ్ ఎనర్జీ అనమాట. ఇది ఎప్పుడు స్టోర్ అవుతుందంటే ఎప్పుడైతే మీకు ఎక్సెస్ క్యాలరీస్, అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో క్యాలరీస్ చాలా తినేస్తున్నారు. కానీ ఎక్స్‌పెండిచర్ లేదు. ఎందుకంటే చాలా మందికి సీడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయిందనమాట. సో దానివల్లనే మెయిన్ ఇప్పుడు ఫ్యాట్ అక్యుములేట్ చాలా అయిపోతుంది బాడీలో. కానీ ఇప్పుడు అది బయటికి తీయాలంటే సింపుల్, మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్‌లో ఒక రూ. 1,00,00,000 ఉన్నాయనుకోండి. ఇప్పుడు యెస్. మీకేం యూజ్ చేయకపోతే మీరు అట్లనే స్టోర్ పెట్టుకుంటారు. కావాల్సినప్పుడు తీసుకుంటారు. సేమ్ బాడీ కూడా అంతే. ఇప్పుడు దాన్ని బయటికి తీయాలంటే మీ దగ్గర ఇంటేక్ తక్కువైపోవాలంటే, మీ ఫుడ్ అనేది తక్కువ తింటే ఇప్పుడు ఎక్స్‌పెండిచర్ అంటే ఎక్సర్‌సైజ్ త్రూ ఎక్స్‌పెండిచర్ చేస్తే మీ ఆటోమేటిక్ బాడీ యాస్ ఎ ఫ్యాట్ గ్లూకోజ్‌గా మారి యూజ్ అయిపోతది. అలా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం గదా! మరి ఫుడ్‌లో మంచి ఫుడ్ చెడు ఫుడ్ ఆ! ఇట్లా ఎట్లా డిఫైన్ చేయాలి? దాంట్లో ప్రోటీన్ గానీ, కార్బ్స్ గానీ జనరల్ పబ్లిక్ ఎట్లా తెలవాలి దీని గురించి? యాస్ ఎ న్యూట్రిషన్ వైస్ ఏ ఫుడ్ గుడ్ అండ్ బ్యాడ్ అనలేము. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మిల్క్ అంటే చాలా మంది గుడ్ అంటారు. ఒకవేళ మీకు అది సూట్ కాలేదనుకో ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్నమాట. హ్మ్. అలాగే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఎగ్ తింటారు. దానికి అవును. ఒక డోసేజ్ మేక్స్ ది పాయిజన్ అంటారు. అంటే ఓకే. ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీలో తినాలో అది డోసేజ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఒకవేళ అదే డోస్ మీరు మంచి ఫుడ్ అయినా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారనుకోండి, అది మీ బాడీకి ప్రాబ్లమే చేస్తదనమాట. సో గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ ఉండదు. పోర్షన్ డోసేజ్ మేక్స్ ద పాయిజన్ అన్నమాట. మెయిన్ అది డోసేజ్ ఎంత తీసుకుంటున్నారో అది డిపెండ్ అయి ఉంటది. గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ అనేది కాదు. సపోజ్ మీరు చాలా మందికి డౌట్ వస్తదంటే జంక్ ఫుడ్ తీసుకుంటే అది బ్యాడ్ కదా అంటారు. ఒకవేళ వన్స్ ఇన్ ఎ వైల్ మీరు కొంచెం జంక్ ఫుడ్ తీసుకున్న అది ఏం ప్రాబ్లమ్ కాదు మీకు. ఓకే. అది స్మాల్ పోర్షన్. ఫ్రీక్వెన్సీ అంటే హ్మ్. ఇప్పుడు సపోజ్ నేను నెల అంతా మంచిగా తింటున్నాను. మంత్లీ ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు ఫ్యామిలీ ఎంబడి కొంచెం ఔట్ సైడ్ ఫుడ్ కూడా స్మాల్ పోర్షన్‌లో. ఓకే. మోడరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇవి 2 డిసైడ్ చేస్తది. ఇప్పుడు మేమేమంటామంటే ఎంప్టీ క్యాలరీస్. ఇప్పుడు ఒక గులాబ్ జామున్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఒక ఎంప్టీ క్యాలరీస్. ఓకే. అంటే క్యాలరీస్ చాలా ఉన్నాయి. న్యూట్రిషన్ వైస్‌గా అది ఎక్కువ న్యూట్రిషియస్ లేదు. కాదనమాట. అదొక యాపిల్ కంపేర్ చేస్తే అది న్యూట్రిషన్ బావుంటది. దాని సటైటీ లెవెల్స్ కూడా బావుంటాయి. అంటే ఇప్పుడు మీకు ఒక ఆకలి అయితున్నప్పుడు మీరు ఒక యాపిల్ డిసైడ్ చేస్తున్నారో, ఒక గులాబ్ జామున్ డిసైడ్ చేస్తున్నారు. ఇది 2 గుడ్ బ్యాడ్ కాదు. హ్మ్. ఇది హై క్యాలరీ అండ్ లో న్యూట్రిషన్ గులాబ్ ఓకే. జామున్ ఏదైతే. ఓకే. సో మీకు దాని సటైటీ అంటే తింటే ఆకలి కూడా తీరదు. ఒక యాపిల్ అయితే మీకు మంచి న్యూట్రిషన్ కూడా ఇస్తుంది. సటైటీ లెవెల్ బావుంటుంది. చాలా వైటమిన్స్, మినరల్, ఫైబర్ కూడా ఉంది. సో ఇది డిసైడ్ చేయాలన్నమాట. 80%, 20% రూల్ ఉంటదన్నమాట. అవును. 80% మోస్ట్ ఆఫ్ ద టైమ్‌లో మీరు హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. వన్స్ ఇన్ ఎ వైల్ బయట ఫుడ్ తింటే ఏం ప్రాబ్లమ్ కాదు. చాలా మంది పర్ఫెక్షన్ వెనకాల వెళ్తారు. అంటే వదిలేస్తే మొత్తమే వదిలేస్తారు. హ్మ్. తింటే హ్మ్. మొత్తమే తింటారు. యెస్. అది యెస్. మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట.
ఓకే. ఇప్పుడు ఈ ఫుడ్‌లో మనము మంచి చెడు కాకుండా కార్బ్స్ అని ఇట్లా డివైడ్ చేస్తుంటారు కదా! అవును. సో, దీని గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కార్బ్స్ చాలా మంది పెద్ద అపోహ ఏందంటే కార్బ్స్ ఆర్ బ్యాడ్. హ్మ్. రాత్రికి రైస్ తినొద్దు. సో, వెయిట్ కార్బ్స్ లా అంటే కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్స్. ఓకే. కార్బోహైడ్రేట్స్ అన్నీ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ అంటేనే తెలవదు మెయిన్‌లీ. హ్మ్. కార్బోహైడ్రేట్స్ అంటే మెయిన్ బాడీ ఎనర్జీ సోర్స్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ వచ్చేటివి మీకు అన్నీ మార్నింగ్ ఇప్పుడు మనం ఒక ఇండియన్ ఫుడ్ తీసుకుంటే మార్నింగ్ ఇడ్లీ, దోస, వడ ఏం తింటాం అన్నీ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. ఇండియన్ డైట్‌లో ఇప్పుడు వచ్చే పెద్ద డయాబెటిక్ ప్రాబ్లమ్ ఎందుకంటే మనం డే టు డే లైఫ్ స్టైల్‌లో సిడెంటరీ అయిపోయాము. ఓకే. ఇంకా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తున్నామనమాట. హ్మ్. అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు మన ఫుడ్‌లో ప్రోటీన్ తక్కువ ఉంటదనమాట. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్ మీ బ్రేక్‌ఫాస్ట్ చెప్తాను. ఇప్పుడు హ్మ్. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో మోస్ట్‌లీ ఇడ్లీ, దోస, వడ, చట్నీ ఇవన్నీ అందరూ అవే మోస్ట్‌లీ తింటుంటారు. ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్‌కి వస్తాయి. యెస్. యెస్. మళ్ళీ లంచ్ వచ్చేసి మీరు రైస్, చపాతీ లేకపోతే మీరు వెజిటబుల్స్, హ్మ్. దాల్ ఇవే తింటారు మోస్ట్‌లీ. ఇవన్నీ నాన్ వెజ్. కార్బోహైడ్రేట్స్‌కి వస్తాయి. హ్మ్. నాన్ వెజ్ అనేది ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ తింటున్నారు. అవును. కానీ డైలీ తింటే ఏం ప్రాబ్లమ్ కాదు. ఒక బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఒక లంచ్ చెప్తాను మీకు. హ్మ్. ఒక కప్ ఆఫ్ రైస్, ఒక కప్ ఆఫ్ వెజిటబుల్స్, చికెన్, ఎగ్స్ ఒకవేళ వెజిటేరియన్ ఉంటే పన్నీర్ ఇలాంటివి తీసుకొని హ్మ్. ప్లస్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ప్రోబయోటిక్స్ లాగా మీరు కర్డ్ అలా తీసుకుంటే ఇది ఒక బ్యాలెన్స్ మీల్ అయిపోయింది. ఓకే. ఇలా ఎవ్రీథింగ్ ఫ్యాట్స్, ప్రోటీన్, మైక్రో అండ్ మైక్రో ఉంటాం. అవును. మైక్రో అంటే మీరు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్. వైటమిన్స్ అండ్ మినరల్స్ మైక్రోలు వస్తాయన్నమాట. మైక్రో. దాని వెంబడి ఫైబర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది కంప్లీట్ బ్యాలెన్స్ మీల్. హ్మ్. ఇది తగ్గుతుంది మన ఇండియన్ డైట్‌లో. మీరేం చేస్తున్నారు మోస్ట్‌లీ మీరు తినే ఫుడ్‌లో ఎక్కువ ఇప్పుడు పప్పు తీసుకుంటాం. పప్పు తింటున్నారు, రైస్ తింటున్నారు, వెజిటబుల్స్ తింటున్నారు. అన్ని హ్మ్. కార్బోహైడ్రేట్స్ కిందకొచ్చినాయి. అందులో ఉండే ఆయిల్‌లో వచ్చి ఫ్యాట్ అయిపోయింది. కానీ ప్రోటీన్ ఎక్కడ అందులో? అరే హ్మ్. అందరూ అంటారు దాల్‌లో ప్రోటీన్. అరే ఎంత దాల్ తింటారు మీరు? మీరు యాక్చువల్లీ వెజిటేరియన్ డైట్‌లో ఏమైతదంటే మీరు ప్రోటీన్ తీసుకోవాలంటే చాలా క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే. సో హై మీరు క్వాంటిటీ అవుతది. సో అప్పుడు మీరు పన్నీర్ యాడ్ చేయాలి. పన్నీర్‌లో ఫ్యాట్ ఓకే. కంటెంట్ కూడా ఉంది కానీ ప్రోటీన్ కూడా ఉంది. హుహు. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి ప్రోటీన్ ఎందులో ఉంది, మనకెంత కావాలో. హ్మ్. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అందుకే న్యూట్రిషన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ప్రోటీన్ అని చెప్తున్నారు కదా! హ్మ్. ఈ ప్రోటీన్ తినడం వల్ల కొంతమంది మిస్‌కాన్సెప్షనో లేకపోతే హై ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల హ్మ్. ఈ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి మరి. ఇప్పుడు చూడండి కిడ్నీస్ ఎప్పుడు ప్రాబ్లమ్ అయితదంటే ఎప్పుడైతే మీకు ఆల్రెడీ కిడ్నీ ఇష్యూ ఉంటదో. ఓకే. అది కన్సల్ట్ చేయాలి డాక్టర్‌కి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే జిమ్ గోవర్స్‌లో హ్మ్. సీదా జిమ్‌కెళ్ళిపోతారు. అవును. ట్రైనర్‌కి పే చేస్తారు. జిమ్ ఫీస్ పే చేస్తారు. జిమ్ స్టార్ట్ చేస్తారు. ఓకే. యాక్చువల్లీ అలా చేయొద్దు. యాక్చువల్లీ మీరు ఫస్ట్ మీ బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి. ఓకే. మీ లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది? మీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎలా ఉంది? ఫస్ట్ అవి తీసుకున్న తర్వాత ఒక డాక్టర్ కన్సల్టేషన్ తెలివి, తర్వాత ఆహా! నేను జిమ్‌కెళ్తున్నాను. ఇలాంటి అదొక ప్రొసీజర్ అన్నమాట. ఓకే. యూఎస్ స్టాండర్డ్ ప్రకారంగా చూస్తే అందరూ ఇలాగే చేస్తారు. మనం ఇండియాలో అలా చేయం. సీదా ఎన్రోల్ అయిపోతాం. ఇప్పుడొచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ గాని, అందరు జిమ్‌లో హార్ట్ అటాక్ రావడం గాని, అవును. ఇవన్నీ ప్రాబ్లమ్ మెయిన్ జిమ్‌లో అయితే ఇందుకే అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమైతుంది ఇంటర్నల్‌గా ఏం చూడరు. ఎక్స్‌టర్నల్‌గా వచ్చి అన్‌రియలిస్టిక్ జిమ్ గోల్స్ పెట్టుకొని స్టార్ట్ అయిపోతారు. ఇప్పుడు ప్రోటీన్ కిందకొస్తే మనము ఒక పర్సన్ యొక్క కిడ్నీ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది తెలవదు. హ్మ్. హ్మ్. వస్తాడు జిమ్‌లో. ఓకే. జల్దీ రిజల్ట్స్ కావాలి. హై ఓకే. ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చదువుతున్నాం ప్రోటీన్ మంచిది. ఎంత ఆ! మంచిది? అలా తెలవదనమాట. అతనికి ఎంత గావాలి మళ్ళీ? అలాగే ఎలా కావాలి. ఇప్పుడు హ్మ్. ప్రోటీన్ అనేది అందరికీ అవసరం. యెస్. ఎంత కరెక్ట్. అవసరం తెలవదు. హ్మ్. ఎవరికి క్వాంటిటీ డిఫర్స్ ఆ! అవుతది. ఏజ్ ఇప్పుడు గాని, ఆ! పర్సన్ బట్టి. యెస్. ఇప్పుడు 0.8 గ్రామ్ టు 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ఒక ఐడియల్ పర్సన్‌కి కావాలి. మీరు ఏం పని చేయరు. ఓకే. దినమంతా కూర్చొనే ఉంటారు. ఓకే. 0.8 గ్రామ్ టు 1 కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ఒకవేళ మీ కిడ్నీస్ బావుంటే ఇది అవసరం మీకు. ఓకే. 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 సెకండరీ 0.1 టు 0.1.5 గ్రామ్స్ ఆఫ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ హ్మ్. ఎవరైతే ఫిట్‌నెస్‌లో ఉన్నారో, ఓకే. ఎవరైతే అథ్లీట్ ఉన్నారో వాళ్ళు 1.6 టు 2 కేజీ 2.0 గ్రామ్స్ ఆఫ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ వాళ్ళకి అవసరం అన్నమాట. ఓకే. ఇది డిసైడ్ చేస్తది ఒక న్యూట్రిషనిస్ట్ మీకెంత అవసరం. ఒక న్యూట్రిషన్ చదివిన జిమ్ ట్రైనర్ మీకెంత అవసరం మీ బాడీ బట్టి గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ వస్తారు. అప్పుడేం ప్రాబ్లమ్ కాదు. ఇన్ బిట్వీన్ మళ్ళా 6 మంత్స్ ఒక బ్లడ్ టెస్ట్ చేపిస్తారు మళ్ళా. ఓకే. అరే దీనివల్ల ప్రాక్టీస్ చేస్తున్న టైంలో. ఈ ఈ ప్రోటీన్ ఫుడ్ వల్ల, ఈ డైట్ వల్ల మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చినాయా? హ్మ్. బిఫోర్ హ్మ్. అండ్ ఆఫ్టర్. ఓకే. అలా చూస్తే మీకేం ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది ప్రోటీన్ మంచిదని దినమంతా ప్రోటీనే తినుకుంటా వాటర్ సరిగ్గా తాగకపోతే కిడ్నీలు కంపల్సరీ ఫెయిల్ అయితాయి. సో ఇంకొకటి నేను చాలా మందికి వ్యూవర్స్‌కి అదే చెప్తాను. మీరు ఎంత కాన్షియస్‌గా ఉన్నారో ఎప్పుడైతే మీరు కిడ్నీ ప్రోటీన్ అంటున్నారో అలాగే అంతే కాన్షియస్ ఉండండి. మీరు ఎంత హై కార్బోహైడ్రేట్ తింటే మీ ప్యాంక్రియాస్ ఏమైపోతాయి. సో ప్యాంక్రియాస్ గురించి కూడా ఒకటే ఆర్గాన్ గురించి ఆలోచిస్తున్నారు. కిడ్నీ అండ్ సింపుల్‌గా మిత్ ఏముందంటే ప్రోటీన్ తింటే కిడ్నీ ఖరాబ్ అయితది.
కానీ మీరు ఇంత కార్బోహైడ్రేట్స్ డైలీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ నుంచి కార్బోహైడ్రేట్స్ తింటున్నారు. మళ్ళీ మీ ప్యాంక్రియాస్‌కి ఏం ప్రాబ్లమ్ అవుతలేదు. కాలేదు ఇన్ని రోజులు. అందుకే ఒక ఒక డయాబెటిక్ వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తది దాని ఎంబడి అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. ఓకే. సో ప్రోటీన్ డైట్, బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఉండాలి మీ న్యూట్రిషన్ ఏదైనా. ఓకే. అండ్ ఇంక కొంతమంది ఎట్లుంటారంటే స్పాట్ రిడక్షన్ గురించి కూడా మనకు సోషల్ మీడియా కావచ్చు, ఈ ఆ! మీడియాలో బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అవును. వాటిని చూసి ఒక పర్టిక్యులర్ ఏరియాలో లేకపోతే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు స్పాట్‌గా అంటే ఏదో పెళ్లి ఉంది. అవును. ఇట్లాంటి కొన్నిటి వాటికి కూడా స్పాట్ రిడక్షన్స్ అన్నీ కూడా చెప్తుంటారు కదా! అవును. నో యూ వాంట్ టు నో అబౌట్ రియల్లీ అలా ఉంటుందా అసలు? జరుగుతుందా అది? ఇప్పుడు ఉండే స్పాట్ రిడక్షన్ అనేది చాలా పెద్ద మిత్. ఇప్పుడు ఒక పర్సన్‌కి పెళ్లయ్యి ఉందనుకోండి. ఒక మేల్‌కి పొట్ట ఉందనుకోండి. వాడేమనుకుంటాడు, ఇప్పుడు నాకు జిమ్‌కొచ్చి ఫస్ట్ టైమ్ చెప్పేసి, "సార్ ఇక్కడ పొట్ట ఉంది. పొట్ట ఎక్సర్‌సైజ్ చూపెట్టండి." పొట్ట ఎక్సర్‌సైజ్ అంటే స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ స్పాట్ నుంచి మనం వెయిట్ లాస్ చేయలేమనమాట. ఓకే. బాడీలా డిసైడ్ చేస్తది. ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ బాడీ. ఇప్పుడు నువ్వు ఎక్స్‌ట్రా క్యాలరీస్ తినేసానంటే అది ఎక్స్‌ట్రా క్యాలరీస్‌ని ఎక్కడ స్టోర్ చేయాలి. కొంతమంది ఫేస్‌లో స్టోర్ అయితది. కొంతమంది హ్యాండ్స్‌లో స్టోర్ అయితది. మోస్ట్‌లీ మేల్స్‌కి పొట్టలో స్టోర్ అయితది. ఓకే. ఫీమేల్స్‌కి ఎక్కువ హిప్‌లో ఇంకా హ్యాండ్స్‌లో స్టోర్ అయితదనమాట. కొంతమందికి ఓవరాల్ స్టోర్ అయితది. అది బాడీ డిసైడ్ చేస్తది. ఒకవేళ తీసేటప్పుడు కూడా బాడీ డిసైడ్ చేస్తది. ఓకే. ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, "అరే నేను యూట్యూబ్ చూసాను. చాలా మంది నాకు చూపిస్తున్నారు. ఈ 4 ఎక్సర్‌సైజ్ చేయండి పొట్ట కోసం" అని చెప్తారు. అవును. వాళ్ళకి కూడా తెలుసు ఇది తప్పని. కానీ హ్మ్. వచ్చే క్లయింట్ ఎప్పుడైనా షార్ట్ కట్స్ దోలాడతాడనమాట. ఓకే. షార్ట్ కట్ అమ్మాలంటే వాళ్ళు నిజంగానే ఇప్పుడు నేను చెప్పాను స్పాట్ రిడక్షన్ కాదంటే మనకు వ్యూ కూడా రాదు. ఓకే. కానీ ఎవరైతే కరెక్ట్ నేను అది. చెప్పిన తప్పులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినానో అది వ్యూ ఎక్కుపోతది. సో ఆ ట్రాప్‌లో ఏసేస్తారనమాట. కానీ యాక్చువల్‌గా స్పాట్ రిడక్షన్ ఉండదు. ఇప్పుడు పర్టిక్యులర్ స్పాట్‌లో నేను స్ట్రెంథెనింగ్ చేయొచ్చు. ఓకే. మసిల్ స్ట్రెంథెనింగ్ చేయొచ్చు. స్ట్రెంథెనింగ్ వేరు, రిడక్షన్ వేరు. రిడక్షన్ వేరు. రిడక్షన్ చేయాలంటే సింపుల్, నువ్వు ఎక్సర్‌సైజ్ చేయాలి. హ్మ్. తక్కువ క్యాలరీస్ తినాలి. ఓకే. సో బాడీ డిసైడ్ చేస్తది. నేను ఎక్కడి నుంచి ఇది వాడుకోవాలన్నమాట. స్టబ్బర్న్ ఫ్యాట్ అంటారు. ఎప్పుడైతే విజరల్ ఫ్యాట్ అనేది లాస్ట్‌లో పోతది. ఓకే. ఓకే. సో ఎందుకంటే దాన్ని మెటబాలైజ్ చేసి వాడాలంటే బాడీకి చాలా ఎనర్జీ కావాలన్నమాట. టైమ్ సో ఆల్సో టేక్స్. చూద్దాం తర్వాత చేద్దాం ఈ పని అనుకోని దాని తర్వాత చేస్తది. ఓకే. సో ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈజీగా ఎక్కడి నుంచి తీసుకోవాలని అక్కడి నుంచి తీసేసుకుంటదన్నమాట మెయిన్. సో స్పాట్ రిడక్షన్ ఉండదు. దాని వెనకాల అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఒకటే మసిల్ గ్రూప్ మీద ఎక్కువ ఓవర్‌లోడ్ ట్రైనింగ్ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్సే ఉంటాయి గానీ ఏం ఫాయిదా లేదు దానివల్ల. కాన్సిక్వెన్సెస్ అనేది ఫర్దర్‌గా టైమ్ టైం తీసుకున్న గేప్. తర్వాత ఇప్పుడు పడతది. సపోజ్ చాలా మంది క్రంచెస్ చేస్తారు. ఎన్ని క్రంచ్ చేస్తారంటే 600, 700 చేస్తారంటాడు. ఓహ్! మీ స్పైన్ మీద వచ్చే లోడ్ అంత మాత్రం కాదు. చాలా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు డిస్క్ బల్జ్ కావడం, స్లిప్ డిస్క్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ మసిల్స్ మీరు ఓవర్ ట్రైన్ చేస్తున్నారు. ఓవర్ ట్రైనింగ్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ట్రైనింగ్. ట్రైనింగ్ కంటే బెటర్. నో ట్రైనింగ్. నో ట్రైనింగ్ కంటే ఓవర్ ఓవర్ ట్రైనింగ్ ఈస్ ట్రైనింగ్ వెరీ చాలా డేంజరస్. డేంజరస్. ఎందుకంటే ఆ మసిల్‌కి ప్రాపర్ రికవరీ టైమే దొరుకుతలేదన్నమాట. ఓకే. మీరు ఓవర్ ట్రైన్ చేస్తున్నారు దాన్ని. సో రెస్ట్ ఇస్తలేరు దాన్ని. సో అట్లా స్పాట్ రిడక్షన్ ఉండదు. స్పాట్ రిడక్షన్ కోసం అనవసరంగానే టైం వేస్ట్ చేసుకోకండి. ఓవరాల్ ట్రైన్ చేయండి. మీ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ ఇంపార్టెంట్. అన్నిటికి ప్రాపర్ టైమ్ ఇవ్వండి. ప్రాపర్ డైట్ చేయండి. మీ రెస్ట్ అండ్ రికవరీ ప్రాపర్ పెట్టండి. స్లీప్ ప్రాపర్ పెట్టండి. అన్నీ ఈజీగా మంచిగా వెయిట్ లాస్ అయితది ఓవరాల్‌గా. ఇంకొకరు ఎవరైతే ఆర్గ్యూ చేస్తారో నేను చెప్తుంది తప్పని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక పర్సన్ 120 నుంచి 80 కేజీ వచ్చిండనుకోండి. ఓకే. మన ఫేస్ కూడా తగ్గిపోతదన్నమాట. ఆ! మరి కరెక్ట్. ఫేస్‌కి ఏం ఎక్సర్‌సైజ్ చేయలేక మన ఫేస్ ఎట్లా తగ్గింది? హ్మ్. హ్మ్. బాడీ డిసైడ్ చేస్తది. అది ఎక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. సో పర్టిక్యులర్ ఔట్ సైడ్ ఒక ట్రైనర్‌గా మనకంటే బాడీయే డిసైడ్ బాడీ చేసుకుంటది. డిసైడ్ చేస్తది. అది ఎక్కడి నుంచి తీసుకొని వాడుకోవాలనేది. కరెక్ట్. కరెక్ట్. సో ఇంకొక మెయిన్ జిమ్‌లో మనము సోషల్ మీడియాలో గూడా ఈ మధ్యలో డాక్టర్స్ కూడా బాగా సజెస్ట్ చేస్తున్నారు. ఒక పానిక్ క్రియేట్ అవుతుంది. అవును. జిమ్ సిట్యుయేషన్. జిమ్‌కెళ్ళాలంటే కొంతమంది ఇండ్లలో కూడా జిమ్ అవసరం లేదు. ఇంట్లోనే చేసుకో అని చెప్తుంటారు. హ్మ్. ఎందుకంటే ఒకటి హార్ట్ అటాక్ ఒక ఫేమస్ సెలబ్రిటీ దగ్గర నుంచి కూడా మనం చూసినాం. అవును. అంటే వాళ్ళకి చాలా జాగ్రత్త పరులుంటారు వాళ్ళకి. అవును. అట్లాంటి వాళ్ళే మరి జిమ్‌లో ఈ హార్ట్ అటాక్ అని ఫేస్ చేస్తున్నారు గదా! అవును. సో హౌ ఇట్ హ్యాపెన్స్? అసలు వై ఇట్ హ్యాపెన్స్? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ గురించి చెప్పాలంటే, హార్ట్ అటాక్ ఓన్లీ జిమ్స్‌లోనే వస్తలేవు. బ్యాడ్మింటన్ ఆడే ప్లేయర్స్ కూడా వస్తున్నాయి. అవును. చాలా మంది డాన్స్ ఆడుతున్నారు. డాన్స్‌లో వస్తున్నారు. కొంతమంది స్పీచ్ చేస్తారు స్టేజ్ మీద, వాళ్ళకి కూడా స్టేజ్ వస్తుంది. మీద సో హార్ట్ మాట్లాడుతున్నారు. అటాక్స్ ఓన్లీ జిమ్ అనేది తప్పు. హ్మ్. జిమ్‌లో నేను చూసే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మిస్టేక్స్ ఏందంటే, ఒకటి వాళ్ళ పోస్ట్ టెస్టులు చేసుకోకపోవడం. ఓకే. ఒక ట్రైనర్ తన పాస్ట్ క్లయింట్ యొక్క హిస్టరీ చూడకపోవడం. ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ఉండాలి. అటాక్స్ ఉన్నాయా? కరెక్ట్. లేవా? ఆ వచ్చిన క్లయింట్‌కి యొక్క బేసిక్ టెస్ట్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయకపోవడం. వచ్చిన క్లయింట్‌కి ఒక పర్సన్‌కి నేను ఒక అన్‌రియలిస్టిక్ గోల్ తీసుకొని వస్తాడన్నమాట. నాకు 6 నెలల పెళ్లుంది. ఆహా! నాకు వెయిట్ లాస్ కావాలి. ట్రైనర్ ఏం చేస్తాడు, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోండి సార్ అయిపోతుంది మీ పని అని అంటాడు. హ్మ్. సో ఆ గోల్ రీచ్ చేయనీకే అన్‌రియలిస్టిక్‌గా సడెన్‌గా ప్రెషర్ పెడతారు ఆ క్లయింట్ మీద. అతిగా కార్డియో చేయడం,
ఆ క్లయింట్ యొక్క హిస్టరీ చూడరు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు క్లయింట్, ఎన్ని అవర్స్ పండుకుంటున్నాడు, ఎన్ని అవర్స్ తన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, డైలీ ఏం వర్క్ షెడ్యూల్ చూడకుండా ఏంటివి? అన్ని ఒకటేసారి ఇంటెన్సిటీ పెంచేస్తారు. ఓకే. దానివల్ల కూడా ఒక కారణం, మెయిన్ రీజన్ అదే అనమాట. జిమ్‌కొస్తే మీరు అన్‌రియలిస్టిక్ గోల్ పెట్టుకొని రాకండి. హ్మ్. స్లోగా అండ్ స్టడీగా ప్రోగ్రెస్ చేయండి. మీరు ఎప్పుడైతే వెయిట్ పెంచారో అప్పుడు అసలు వెయిట్ స్కేలే చూడలేదు. తిని తాగి మళ్ళీ ఆరామ్సే పెంచుకున్నారు. అదే ఇప్పుడు వచ్చే వరకు సడన్‌గా కావాలంటే ఇవే ప్రాబ్లమ్స్ అయితాయన్నమాట. సో, కరెక్ట్. మేనేజ్ చేయండి. ఫిట్‌నెస్ అతిగా చేస్తే ప్రాబ్లమ్. హుహు. సో, ఇది మరి కంట్రోల్ ఎట్లా చేయాలి? కంట్రోల్ ఎలా చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లడ్ టెస్ట్ చేపించుకోండి. ఇప్పుడొచ్చే హార్ట్ అటాక్స్‌కు ఒకప్పుడు ఇప్పుడు నేను ఎవరైనా క్లయింట్‌కి సజెస్ట్ చేశాననుకో, మీరు చెస్ట్ ఎక్స్‌రే తీపించుకోండి, ఈసీజీ చేపించుకోండి. ఇవన్నీ నాకెందుకు, నాకు 20-30 ఇయర్స్‌లో ఏం అవసరమా అంటారు. అవును. కానీ ఒకవేళ టెస్ట్ చేపించుకుంటే వాళ్ళకి కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. కరెక్ట్. ఎందుకంటే టీఎంటీ చేపించుకున్న వారు చాలా మందికొస్తది బయటికి. కానీ నాకెందుకు అవసరం? 60, 70 ఇయర్స్‌లో చేయాలి గదా అంటారు. ఇదొక పెద్ద మిత్ అన్నమాట. అది అట్లా కాదు. ఎవ్రీ పర్సన్ చూడండి, బేసిక్ టెస్ట్ చేపించుకోవడం అవసరం. ఓకే. అవసరం తర్వాత మా దగ్గరికొస్తే అన్‌రియలిస్టిక్ గోల్ పెట్టుకొని రాకండి. స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తామని. సపోజ్ ఒక ట్రెడ్‌మిల్ ఉందనుకోండి, ప్రాపర్ వార్మప్ చేయరు. సీదా ఎక్సర్‌సైజ్‌లో దిగిపోతారు. ప్రాపర్ కరెక్ట్. స్ట్రెచింగ్స్ చేయరు. సీదా అలాగే బయటికెళ్ళిపోతారు. సో, అలాగే అతిగా పరిగెత్తుతున్నాం అనుకోండి, అదొక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జోష్‌లో వచ్చేస్తారనమాట. అవును. ఇంకోటి ప్రీ వర్కౌట్ డ్రింక్ అని ఉంటది. కెఫెన్ ఉంటది ఇందులో చాలా. ఓకే. చాలా టూ మచ్ ఆఫ్ కెఫెన్ ఇంటేక్, దాని డోసేజ్ ప్రకారంగా తీసుకోరు. ఓకే. ఆల్రెడీ ఇంట్లో కాఫీ తాగొస్తారు, చాయ్ తాగుతారు, మళ్ళా ప్రీ వర్కౌట్ యేసుకుంటారు. దాని మీద హుహుహు. ఎక్స్‌ట్రా ఎనర్జీ, ఇంత కెఫెన్ వల్ల మీరేం చేస్తారనమాట, హైపర్ అయిపోతారు. దాని మీద జోష్‌లో ఆ ఇయర్ ఫోన్ పెట్టుకొని అతిగా మీ బాడీ లిజన్ టు యువర్ బాడీ, అసలు ఇనరు బాడీ ఏం చెప్తుంది. సో, వాళ్ళేం చేస్తారు, అతిగా ట్రైన్ చేయనీకి పోతారు. సో, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఫేస్ చేయాల్సొస్తది వాళ్ళకి. ఒక జిమ్ క్లయింట్ అండ్ ట్రైనర్ ఇద్దరికి ఇద్దరు గూడా ఒక బాడీని ఎలా సిస్టమాటిక్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఒకటే వర్కౌట్ అందరి మీద రుద్దుతారనమాట. ఓకే. ట్రైనర్ చేసే పెద్ద తప్పు. హుహుహు. అంటే బాడీ డిఫరెంటు. అందరి యొక్క కెపాసిటీ డిఫరెంట్. ఒకడు బిగినర్ ఉంటాడు. ఒకడు ఇంటర్మీడియేట్ లెవెల్ ఉంటాడు. కొన్ని అథ్లీట్ ఉంటాడు. ఒకరు సీడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల 6 గంటలు, 5 గంటలే పండుకుంటాడు. సో, అందరికి డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉండాలి. అందరి క్లయింట్స్‌కి కూడా డిఫరెంట్ వాళ్ళ గోల్స్‌ని కూడా రియలిస్టిక్‌గా పెట్టుకోవాలి. స్లో అండ్ స్టడీగా రావాలి స్లో జిమ్‌కి. అండ్ స్టడీ ఇంకా ఇంపార్టెన్స్. ఎక్సర్‌సైజ్ అనేది ఒక లైఫ్ స్టైల్. అంటే మీరు ఎందుకు బ్రష్ చేస్తున్నారంటే టీత్ బాగా పెట్టుకోనీకే. ఎగ్జాక్ట్‌లీ. ఎక్సర్‌సైజ్ కూడా ఒక మీ డే టు డే పార్ట్ కావాలి గానీ, హ్మ్. ఏదో నీకు నా షార్ట్ టర్మ్‌లో నాకు వెయిట్ లాస్ అయిపోవాలి, నేను మా పెళ్ళిలో మంచిగా కనిపియాలి, లేకపోతే నా పెళ్లి 6 దగ్గరొస్తుంది, ప్యాక్‌లు, 8 ప్యాక్‌లు. ఒక ఇన్‌స్పిరేషన్ చూసి ఒక ఫోటో షూట్ చేయాలి నాకు. ఈ హ్మ్. అన్‌రియలిస్టిక్ గోల్ పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్‌నెస్ అంటే ఏంది? ఇది కూడా డే టు డే మీ లైఫ్. ఓకే. మీరు షాంపూ పెట్టుకున్నారు హెయిర్ కోసం, సబ్బు పెట్టుకున్నారు బాడీ కోసం. అట్లనే ఇంటర్నల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, దానికోసం ఎక్సర్‌సైజ్ చేయండి గానీ, అన్‌రియలిస్టిక్ గోల్ పెట్టుకొని ఒకటే మీ బాడీ మీద ప్రెషర్ ఎయడం తప్పు అది. ఇప్పుడు దీనికి బేస్ చేసుకొని కన్సిస్టెంట్ జిమ్ అనేది గూడా హ్మ్. చాలా మంది ఇప్పుడు ఒక 3 మంత్స్ ఇట్లా పెట్టుకొని రావడము, చేసేసి ఆ మజిల్ బిల్డ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బంజన్ చేస్తుంటారు. అవును. ఈ కన్సిస్టెన్సీ ఎందుకు మిస్ అవుతుంటది? కన్సిస్టెన్సీ మిస్ కావడానికి ఫస్ట్ అన్‌రియలిస్టిక్ గోల్ పెట్టుకోవడం. ఇప్పుడు ఒక క్లయింట్ వస్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ కావాలని వస్తున్నాడు. మనకి గైడెన్స్ ఉండదు ప్రాపర్‌గా. ఒక హ్మ్. ట్రైనర్‌కి న్యూట్రిషన్ నాలెడ్జ్ చాలా మందికుండదు. ఉండదు. వాళ్ళు ఏం చెప్తారు, బేసిక్ థింగ్స్, రైస్ మానేసేయి అని చెప్తాడు. వీడేం చేస్తాడు, రైస్ మానేయనికి ట్రై చేస్తాడు. కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే హ్మ్. చిన్నప్పటి నుంచి రైస్ తిని గూడా తీసుకొని వచ్చేది వచ్చి గదా! అవును. సడెన్‌గా టఫ్ అనిపిస్తదనమాట. ఇది నా వల్ల కాదురా బాబు అని వదిలేస్తాడు. హ్మ్. జిమ్‌కొచ్చిన రోజు స్టార్టింగ్‌లోనే ఒక ట్రైనర్ ఏం చేస్తాడు, వాడిని ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు. చూడు ఎంత బాగా నేను చేపిస్తా అని ఆ! అన్ని రుద్దేస్తాడనమాట. సోర్‌నెస్ అనమాట. డిలే ఆన్‌సెట్ మసిల్ సోర్‌నెస్ అంటారు. ఆ సోర్‌నెస్ అంటే బాడీ పెయిన్స్ అయితాయి. చాలా మంది అమ్మో! జిమ్ అనేది ఇంత డిఫికల్టా? సో, ఇది నా వల్ల కాదని వదిలేస్తారు కొంతమంది. హ్మ్. కొంతమందికైతే ఆల్ ఆర్ నథింగ్ మెంటాలిటీ ఉంటది. అంటే ఒకటే రోజొస్తారు. వాళ్ళు అన్ని లైఫ్‌లో చేంజ్ చేయనీకి ట్రై, ఇప్పుడు సపోజ్ న్యూ ఇయర్ దగ్గరొస్తుంది. మెయిన్ అదే ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ అందరూ, క్వెషన్ అదే నాది. న్యూ ఇయర్ దగ్గరొస్తుంది. ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఏముంటదంటే, నేను రేపటి నుంచి ఫోను రిజల్యూషన్ ఫోను తీసేస్తారు. చూడను, రేపటి నుంచి నేను ఎక్సర్‌సైజ్ చేస్తాను, రేపటి నుంచి నేను డైట్ ఫాలో చేస్తాను, జల్దీ పండుకుంటాను అని ఒక 10 గోల్ పెట్టుకుంటారు. ఓకే. ఆళ్ళకి అర్థమైతది. 2 వారాల తర్వాత నాకు అయ్యేది కాదురా బాబు అని వదిలేస్తారనమాట. జిమ్‌కొచ్చేది కూడా అలాగే. నేను హ్మ్. ఈరోజొచ్చి గంటన్నర స్పెండ్ చేస్తాను. నెలలో 30 రోజులు చేస్తాను. హ్మ్. 365 డేస్ జిమ్‌కెళ్తాను. యెస్. కాదలా. రియలిస్టిక్ గోల్ ఏంటంటే, నేను నెలకు ఒక 12 రోజుల నుంచి 15 రోజులు పోతా. ఓకే. మోస్ట్‌లీ 20 డేస్ పోతా. సాటర్‌డే, సండే రెస్ట్ తీసుకుంటా. గంట హ్మ్. సేపు నా కోసం నేను స్పెండ్ చేసుకుంటా. వై? ఆ వై కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఎందుకు పోతున్నా నేను జిమ్‌కి? ఓకే. అరే నేను ఎందుకు పోతున్నా అంటే, నాకు డోపమైన్ ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తారో మీ అవును. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయితది. మీ స్ట్రెస్ తగ్గుతది. మీ ఫిట్‌నెస్ పెరుగుతది. మీ స్టామినా, స్ట్రెంగ్త్, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్నీ ఇంప్రూవ్ అయితది. దానికోసం నేను ఎక్సర్సైజ్, ఆ వై స్ట్రాంగ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు చేస్తున్నామో మెయిన్ తెలవదు వాళ్ళకి. హ్మ్. అన్‌రియలిస్టిక్ గోల్ పెట్టుకోవడం.
ఆల్ ఆర్ నథింగ్ అండ్ పర్ఫెక్షనిజం మెంటాలిటీ. ఓకే. ఒకవేళ ట్రైనర్ దగ్గర వెళ్తే కూడా ట్రైనర్‌కి ఎట్లా నేర్పియాలో తెలవదు. వానికి వచ్చినప్పుడే అన్ని బాడీ కంపౌండ్ మూవ్‌మెంట్‌లు స్క్వాట్ అట్లా చేపిస్తాడు. నెక్స్ట్ డే కూర్చొని బాత్రూమ్‌లో కూడా కూర్చోనికే రాదు వానికి. అవును. ఎందుకంటే వానికి టూ మచ్ ఆఫ్ పెయిన్ ఉంటదన్నమాట. అమ్మో! ఇంత టఫ్ అని వాడు వదిలేస్తాడు. సో, గ్రాడ్యువల్‌గా ఎట్లా పెంచాలి, ఎలా క్లయింట్‌కి ఇంటెన్సిటీ పెంచాలి అనేది ట్రైనర్‌కి కూడా నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ క్లయింట్‌కి కూడా అర్థం కావాలి. అరే! కొంచెమే చేసి పంపిస్తున్నారంటే నా పైసా వసూలు చేయాలి. ఈరోజు ఓకే. వచ్చినామంటే ఈ అన్ని ఉన్న కరెక్ట్. మెషిన్‌లు అన్ని దొబ్బుతానా, మొత్తం వచ్చి బాడీ మీద యూజ్ చేసుకుంటా అంటే మీకు తర్వాత అయితది మా దాని ప్రాబ్లమ్. ఓకే. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏదైనా ఫిట్‌నెస్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడే తెలవవు. హ్మ్. ఇప్పుడు మీరు సిగరెట్ తాగితే రేపే వచ్చి క్యాన్సర్ తోటే రాదు. వస్తది మీకు. అవును. లాంగ్ టర్మ్‌లో వస్తది. రాంగ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్, రాంగ్ టెక్నిక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఇవన్నీ జిమ్‌లో చేసే తప్పులు ఈరోజు ఏం కావు. లాంగ్ టర్మ్‌లో ఇంజురీ ఫేస్ చేస్తారు మీరు. సో, జాగ్రత్తగా మీరు ఫాలో కావాలి. ఒక నాలెడ్జబుల్ ట్రైనర్ దగ్గరికెళ్ళాలి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం కార్తీక్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. సో, వెయిట్ చాలా మంది చూసుకునే విషయమే. అండ్ ఈ మధ్యలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది హైట్ గురించి. ఆ! హైట్ ఇంక్రీజింగ్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నారు. దానికి కూడా కొన్ని సెపరేట్ జిమ్ ట్రైనర్స్ కూడా ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో చూపిస్తున్నారు గదా! హ్మ్. సో, ఈస్ ఇట్ రియల్లీ పాసిబుల్? హైట్ అనేది మోస్ట్‌లీ జెనెటిక్స్ మీద డిపెండే ఉంటది. అండ్ న్యూట్రిషన్ మీద డిపెండే ఉంటది. హైట్ ఎప్పుడైనా ఎక్సర్‌సైజ్‌తోని ఒక డెవలప్ అయితే ప్రతి ఒక్కళ్ళు 6 ఫీట్‌లో ఉంటుండే. షార్ట్ అనేది ప్రాబ్లమే ఉండకపోతుండే. సో, అవును. ఇదొక సైకలాజికల్ థింగ్. ఎక్సర్‌సైజ్ హెల్ప్ చేస్తది. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు పిల్లలందరూ సీడెంటరీ అయిపోయారు. ఫోన్‌లు చూస్తున్నారు. డే అంతా వాళ్ళు వర్క్ మీద స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ స్కూల్ పోతున్నారు. యెస్. యెస్. వాళ్ళ పోస్చర్ ఇలా అయిపోతదన్నమాట. హ్మ్. దానివల్ల హైట్ తక్కువ కనిపిస్తారు మీరు. ఓకే. ఎక్సర్‌సైజ్ చేస్తే మీ బోన్ స్ట్రెంత్ అయితది. మసిల్ స్ట్రెంత్ అయితది. మీ పోస్చర్ బెటర్ ఉంటది. హ్మ్. మీరు ఇలా కూర్చునేది ఇప్పుడు హైట్ ఇట్లా అంటే కొంచెం డిఫరెన్స్ వస్తది. కనిపిస్తది. సో, ఇప్పుడు చాలా మంది లట్కంజమని చెప్తారు. అవును. పిల్లలకి మోస్ట్ కామన్ హైట్ అంటే లట్కంజ. మన హ్మ్. బొక్కలేమన్నా మన పెరుగుతాయి. ఏమంటారు స్పాంజ్ ఎలాస్టిక్ లాగా. బ్యాండ్‌లా లట్కన్ సేపు గుంజనీకి. అవును. సో, అలా ఏం గాదు. అదొక మిత్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు స్కిప్పింగ్ చేస్తే హైట్ పెరుగుతదంటారు. అయితే హ్మ్. ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తుండే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అందరూ అసలు హైట్ ప్రాబ్లమే ఉండకపోతుండే. అవును. సో, ఇది సైకలాజికల్‌గా తప్పు చాలా రాంగ్ మెంటాలిటీ అన్నమాట. హైట్ అనేది జెనెటిక్ అండ్ న్యూట్రిషన్ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఓకే. జిమ్ అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తది దానికి? ఫిట్‌నెస్ అనేది? జిమ్‌కి హైట్‌కి అసలు సంబంధమే లేదు. ఓకే. కంప్లీట్‌గా సంబంధం లేదు. ఇంకొక మిత్ ఏందంటే చాలా మంది వెయిట్ ట్రైనింగ్ చేస్తే పిల్లల హైట్ తగ్గిపోతదనుకుంటారు. అది కూడా కామన్‌గా చాలా అనుకుంటారు. పెద్దవాళ్ళు. కరెక్ట్. అంటే 16 ఇయర్స్ తర్వాతనే చేయాలి. ఆ తర్వాత వెయిట్స్ లేపితే అంటారు. మా పాప నాకు 10 ఇయర్స్ డాటర్ ఉంది. హ్మ్. నేను 1 ఇయర్ నుంచి ట్రైన్ చేశాను తనని. ఓకే. ఇప్పుడు టైక్వాండోలో రెడ్, బ్లాక్ బెల్ట్ ఉంది. హ్మ్. సో, ఎప్పుడు హైట్ లేదు కదా! తన క్లాస్‌లో ఎంతో అందరు బరాబర్ ఉంది. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి చేసింది తను. ఇప్పుడు జిమ్నాస్టిక్ ప్లేయర్‌లను చూడండి. కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వెయిట్ ట్రైనింగే అంటారు దాన్ని. మీరు హ్మ్. పుల్ డౌన్ చేస్తున్నారు యెస్. బాడీలో. వాళ్ళు పుల్ అప్ చేస్తున్నారు. బాడీ వెయిట్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో, వాళ్ళు కూడా వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ హైట్ ఆగిపోలేదే. హ్మ్. వాళ్ళు ఒక జిమ్నాస్టిక్ ఒలింపిక్‌లో పోవాలంటే వాడు బిలో 6 ఇయర్స్ లోపలనే స్టార్ట్ చేయాలి వాడి జర్నీ. కరెక్ట్. ట్రైనింగ్ సో, అనేది. అంతవరకు ఎట్లా పెరిగింది మళ్ళీ హైట్ వెయిట్ ట్రైనింగ్ చేసిన కొద్దికి? సో, ఈ హైట్‌కి దీనికి ఏం సంబంధం లేదు. వెయిట్ ట్రైనింగ్ వల్ల హైట్ ఆగిపోతానికి కూడా ఏం సంబంధం లేదన్నమాట. సో, స్ట్రెంగ్త్ ఈస్ మ్యాటర్స్. స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మనం సెపరేట్‌గా ఏమైనా చేయొచ్చా? వాట్ ఈస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్? స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే అగైన్స్ట్ టు రెసిస్టెంట్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మసిల్ ఎలా గ్రో అయితదంటే మీరు దాని మీద డే టు డే ఎక్స్‌ట్రా స్ట్రెస్ పెట్టాలి. అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఒక 5 కేజీతోని. 5 ఓకే. కేజీ మీకు ఈజీ అనిపిస్తుంది కొన్ని హ్మ్. రోజుల తర్వాత. కరెక్ట్. సో, మీరు డే బై డే ప్రోగ్రెస్ చేస్తారన్నమాట. 7.5, 10 కేజీ రెప్స్ పెంచుతారు, సెట్స్ పెంచుతారు. అలా ట్రైన్ చేస్తారు. అసలు మసిల్ ట్రైన్ ఎందుకు చేయాలి అని మీ క్వెషన్ ఉంటే మసిల్ ఎందుకు ట్రైన్ చేయాలంటే మసిల్ అనేది ఒక అసెట్ లాంటిది. హ్మ్. ఇప్పుడు మీరు ఎర్లీ ఏజ్‌లో మనం చాలా మందికి చూస్తాము. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమైపోతుంది డే టు డే వాళ్ళు వంగడం, లేవడమే డే టు డే తన చేసుకున్న పనే డిఫికల్ట్‌గా కష్టమైతుంది. అయిపోతుంది. అవును. ఎందుకంటే మసిల్ లాస్ అయితుంది. ఒక ఏజ్ తర్వాత సార్కోపీనియా వస్తదన్నమాట. సార్కోపీనియా ఇప్పుడు 40స్‌లోనే వస్తుంది. ఒకప్పుడు 50, 60స్‌లో వస్తుండే. సార్కోపీనియా వల్ల ఏమైతుందంటే డే టు డే మీ మసిల్ డెన్సిటీ, బోన్ డెన్సిటీ తగ్గిపోతదన్నమాట. సో, ఆ తగ్గిపోవడం వల్ల మీరు మసిల్స్ వీక్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను మీ కోర్ వీక్ అయిపోయిందనుకో, మీకు తొందరగా లోవర్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి. మీ ఓకే. క్వాడ్రిసెప్ మసిల్ వీక్ పోతే నీ పెయిన్ తొందరగా వస్తది. అదే మీ ట్రెపీజియస్ మసిల్, నెక్ మసిల్ వీక్ అయిపోతే సర్వైకల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓహ్! మళ్ళా మీరు పోయి ఫిజియోథెరపీ దగ్గర ఏం చేస్తారు? స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళవే వాళ్ళేం ఎక్సర్‌సైజ్ చెప్తారు? మోకాళ్ళ నొప్పికి క్వాడ్రిసెప్ పర్టిక్యులర్ స్ట్రెంథెనింగ్ చేయాలి. ఎక్సర్‌సైజ్. దానికి ఎక్సర్‌సైజ్ చెప్తారు. అదే హ్మ్. ముందు నుంచి చేసుకుంటే అవన్నీ ప్రాబ్లమే రావు కదా! ఎక్సర్‌సైజ్ అనేది ప్రివెన్షన్. ఫ్యూచర్‌లో మీకు ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ లైఫ్ చేయాలంటే స్టైల్. రెసిస్టెంట్ ట్రైనింగ్ కంపల్సరీ. యోగా, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ కంపల్సరీ. యోగా ఇంపార్టెంటా? రెసిస్టెంట్ ట్రైనింగ్ ఇంపార్టెంటే డాడీ ఇంపార్టెంటా? మమ్మీ ఇంపార్టెంటా అన్నట్టు ఉంటది. ఓకే. రైట్ హ్యాండ్ ఇంపార్టెంటా? లెఫ్ట్ హ్యాండ్ ఇంపార్టెంటా అన్నట్టు ఉంటది. కరెక్ట్. 2 ఇంపార్టెంటే. ఓకే. సో, దాన్ని డివైడ్ చేయండి. ఒక వారంలో 6 రోజులు వర్కౌట్ చేస్తే 3 రోజులు వెయిట్ ట్రైనింగ్ చేయండి. 3 రోజులు యోగా చేయండి.
ఓకే. మీకు ఇదంతా టైం లేదు 3 రోజులే అంటే ఒక అర్ధగంట వెయిట్ ట్రైనింగ్ చేయండి, అర్ధగంట యోగా చేయండి. ఓకే. ఎట్ ద 2 థింగ్స్ ఎట్ ఎ టైమ్ యాహ్! కానీ చేసుకోవచ్చు. యోగా ఫస్ట్ చేయకండి. వెయిట్ ట్రైనింగ్ తర్వాత చేయకండి. ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేయాలి. తర్వాత యోగా యోగా చేయాలి. చేసుకోవాలి. ఓకే. సో, ఇలా మీరు లైఫ్ టైమ్‌ని డిజైన్ చేసుకుంటే లాంగ్ టర్మ్‌కి చాలా మంచి గుడ్ హెల్త్ అన్నమాట. ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే దీంట్లో పెద్దవాళ్ళే కదా వచ్చేది. పెద్దవాళ్ళకి. సో, అంటే పెద్దవాళ్ళకి స్ట్రెంత్ ట్రైనింగ్ ఆ! ఏ విధంగా ఇవ్వాలి? ఎంత స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెంట్? అంటే వాళ్ళు ఇప్పుడు డంబుల్స్ ఎత్తడం అనే సైకలాజికల్ అని అంటది. అమ్మో! డంబుల్ ఎత్తాలా? జిమ్ పోయే వాళ్ళే డంబుల్ ఎత్తాలనుకుంటారు. హ్మ్. సో, హ్మ్. వాళ్ళకి మేమేం చేపిస్తామంటే రెసిస్టెంట్ బ్యాండ్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే. బ్యాండ్ ట్రైనింగ్ చేపిస్తాం. అవును. మెల్లి వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది. అయ్యో! నేను ఇది చేసిన తర్వాత నాకు ఈ పెయిన్ తగ్గింది. ఇది చేసిన తర్వాత ఈ ఇంప్రూవ్‌మెంట్ తగ్గింది. నేను కూర్చోగలుగుతున్నా, బెటర్‌గా లేవగలుగుతున్నా అండి. వాళ్ళకసలు ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మెల్లగా డంబుల్స్ యాడ్ చేస్తామన్నమాట. వాళ్ళ రెసిస్టెన్స్ పెంచుతాం. సో, చాలా మంది ఎల్డర్స్‌కి ఏమంటారు, మీరు వెయిట్ ట్రైనింగ్ చేయండి మాకెందుకు ఈ ఏజ్‌లో అంటారు. అరే! మీకే ఎక్కువ అవసరం. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఈ ఏజ్‌లో మీ మసిల్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఓకే. ఒక బాడీ బిల్డర్‌ని మనం తీసుకున్నామనుకో 70స్‌లో మాస్టర్స్ బాడీ బిల్డర్ అని దిగుతారు. ఓకే. అంటే 70, 80 ఇయర్స్‌లో కూడా వాళ్ళ దగ్గర ఒక యంగ్ బాడీ బిల్డర్‌లాగా ఉంటారు. వాళ్ళు హ్మ్. ఎందుకంటే హ్మ్. చిన్నప్పటి నుంచి వాళ్ళు వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటూ ఆ మసిల్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు అందరికన్నా బెటర్‌గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ మసిల్ ఉందన్నమాట. ఓకే. అదే ఏజ్‌ని వేరే వాళ్ళని కంపేర్ చేస్తే వాళ్ళు కట్టె పట్టుకొని నడుస్తున్నారు. లెవ్వడమే చైర్ పట్టుకొని లేస్తున్నారు. కింద కూర్చోలేరు వాళ్ళు. కూర్చోలేరు. అవును. చాలా నడుస్తే మంది మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవే. నొప్పులు, స్టెప్స్ ఎక్కలేరు. ఎందుకంటే మీ మసిల్ లాస్ అయిపోయింది మీకు. మసిల్స్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, స్కెలెటికల్ మసిల్ ఎంత బావుంటే మీ జాయింట్ పెయిన్ అంత తగ్గుతది. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అయితది. సో, వెయిట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడినాం కదా! హ్మ్. మరి ఆ పెద్దవాళ్ళకి అక్కడ ఉండాలంటే హ్మ్. ఇది ఏ ఏజ్? పిల్లల ఏజ్ గ్రూప్ మనకు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలా? ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పుడైతే మీ పిల్లలు ఇప్పుడు మా పాప 3 ఇయర్స్ ఉన్నప్పుడే, 1 ఇయర్ ఉన్నప్పుడు నేను చెప్పిన కమాండ్ వింటుండే. ఓకే. బేటా నువ్వు ఇట్లా చెయ్యి. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది చేస్తున్నావు అంటే నా కమాండ్‌ని యాక్సెప్ట్ చేస్తుండే. ఓకే. ఇప్పుడు నాకు 2 ఇయర్స్ బాబు కూడా ఉండు. హ్మ్. వాడు వినడు. హ్మ్. హ్మ్. సో, నేను కొంచెం డిలే చేస్తా. ఎప్పుడైతే నా ఓకే. కమాండ్ వింటుండో వానికప్పుడు స్టార్ట్ చేస్తా అనమాట. ఎప్పుడైతే మీ పిల్లలు మీ కమాండ్ వింటున్నారు. మా పాప టైక్వాండో స్టార్ట్ చేసింది 4½ ఇయర్స్‌లో. ఓకే. అక్కడి నుంచి కన్సిస్టెంట్‌గా ఇప్పుడు రెడ్ బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్‌గా ట్రైన్ చేస్తుంది. వీక్లీ 3 టైమ్స్. ఓకే. సో, ఏజ్‌కి ఏం సంబంధం ఉండదు. ఎప్పుడైతే మీ పిల్లలు ఏ కమాండ్ వింటుర్రో అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. చచ్చిపోయేంత వరకు చేయాలి ఎక్సర్‌సైజ్ అనేది. ఓకే. ఎక్సర్‌సైజ్‌కి ఒక లిమిట్ లైక్ లేదు. ఎట్లా తింటున్నామో అలానే అది ఒక మీ డే టు డే లైఫ్‌లో చేయాల్సిందే. అయిపోవాలి. ఓకే. ఇది ఓకే. ఈ ఏజ్ వరకు చేయాలి, ఆ ఏజ్ వరకు చేయదు కాదు. మీ ఇంటెన్సిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. హ్మ్. మీరు హ్మ్. ఎంత సేపు చేయాలి, ఏ రకంగా చేయాలి. ఇప్పుడు ఓకే. మేము ఇట్లా పట్టుకొని స్క్వాట్ అని అందరికి తెలుసు. అవును. ఈ స్క్వాట్ ఏజ్ వాళ్ళకి మేము అలా చేపియం. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ మోకాళ్ళ పెయిన్‌లు ఉంటే వాళ్ళకి రెసిస్టెంట్ బ్యాండ్‌తోని లెగ్ రైజెస్ చేస్తాం. ఓకే. అక్కడ ఓకే. జాయింట్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండదు. కానీ స్టిల్ మసిల్ ట్రైన్ అయితుందన్నమాట. హ్మ్. హ్మ్. మీకు వేరేగా చేపిస్తున్నాం. కానీ మసిల్స్ మాత్రం ట్రైన్ చేయాలి మీరు. ఓకే. ఓకే. ఒకవేళ మీకు ఆ పెయిన్ ఉంటే మేము కొంచెం హైట్ ఎక్కువ చేస్తాం. బాక్స్ స్క్వాట్ చేపిస్తాను వాళ్ళకి. హుహుహు. అంటే ఇంత హైట్ గాకుండా కొంచెం పైకి పెట్టి చేపిస్తాం. ఓకే. సో, ఇలా ఎక్సర్‌సైజ్ చేంజ్ చేసుకోవాలి గానీ, ఎక్సర్‌సైజ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. వాళ్ళ ఏజ్ ఉన్నా అసలు చనిపోయే వరకు చేయాలి ఎక్సర్‌సైజ్ అనేది. మరి ఇప్పుడు ఇదంతా చేపియాలంటే ఇప్పుడు మీలాగా నాలెడ్జ్ ఉన్న ట్రైనర్స్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఐడెంటిఫై ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక ట్రైనర్‌కి ఒక సర్టిఫికేషన్ చాలా అవసరం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక క్లయింట్ డాక్టర్ దగ్గరికెళ్ళే ముందు మీరేం చేస్తారు వాళ్ళు డాక్టర్ స్పెసిఫిక్ ఉందా? ఎంబీబీఎస్ అవన్నీ ఎంబీబీఎస్ చూసుకుంటారు. ఉన్నాడా? అవును. ఎన్ని ఎక్స్‌పీరియన్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందని కరెక్టే. చూస్తారు. ట్రైనర్ దగ్గరికి వెళ్తేప్పుడు ఏం చూడరు. ట్రైనర్ ఎవరు సస్తా ఇస్తున్నారు, చాలా తక్కువ కాస్ట్‌లో ఇస్తున్నారు, ఏ జిమ్ తక్కువలో ఉంది అది చూస్తారు గానీ ట్రైనర్ నాలెడ్జ్ ఏంటి? దేనితో ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎక్స్‌పీరియన్స్ ఏంది? ఏం చూడరు. దాని వల్లనే పెద్ద ప్రాబ్లమ్ అయితది. ఒక ట్రైనర్‌ని మంచిగా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఒక సర్టిఫికేషన్ చూడండి వాళ్ళది. సెకండ్ థింగ్ ఆ ఇంటరాక్షన్‌లోనే అర్థమైపోతది. ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీ ఫార్మ్ చూస్తుండా, మీ టెక్నిక్ చూస్తుండా, మీ లైఫ్ స్టైల్‌ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఎక్సర్‌సైజ్ చేపిస్తుండా, ఇవన్నీ ప్రాపర్‌గా చూడాలి. మీరు బేసిక్ క్వెషన్స్ అడగండి వాళ్ళు. మీరెంత క్వెషన్స్ అడుగుతారో అంత ఈజీగా మన నాలెడ్జ్ అనేది మీకు తెలుస్తది. ఇవ్వాలి. ఓకే. మీకు ప్రాపర్ రిజల్ట్ ఇస్తుండా, మీకు షార్ట్ కట్స్ దారిలో తీసుకెళ్తుండా. ఇప్పుడు చాలా మంది జిమ్‌కెళ్తారు యంగ్‌స్టర్స్. చాలా లీన్ ఉంటారు. అవును. వెళ్ళంగానే ఏం చెప్తారు? మీరు మంచి న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయండి. మీరు ఇట్లా ప్రోటీన్ అది చెప్పకుండా, "అరే! పెరుగుతలేదా బాడీ? సో, హ్మ్. నేను ఒక ఎనబాలిక్స్ ఇస్తాను మీకు. ఓకే. చాలా తొందరగా పెరిగిపోతది బాడీ" అంటారు. హ్మ్. ఆ ట్రాప్‌లో వచ్చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకి కూడా జల్దీ అవసరం. అవసరం. వాళ్ళు కూడా ఆ మెడిసిన్ తీసుకొని ఇస్తారు. వాళ్ళు కూడా దాని వెనక చాలా కమిషన్, చాలా ప్రాఫిట్ ఉంటది. ఓకే. సో, ఈ దారిలో ట్రైనర్ తీసుకెళ్తే నమస్తే అన్న పోతున్నా ఇగ అని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఫస్ట్ ఓకే. ఎస్కేప్ గాండి.
అలాంటి ఎవరు అనవసరమైన స్టార్టింగ్ వచ్చినప్పుడే మీరు సప్లిమెంట్ తీసుకోండి, మీ ప్రోటీన్ తీసుకోండి, ఈ స్టెరాయిడ్ తీసుకోండి, ఆ స్టెరాయిడ్ తీసుకోండి, ఈ ఫ్యాట్ బర్నర్ తీసుకోండి, ఆ ఫ్యాట్ బర్నర్ తీసుకున్న ప్రతి ఒక్క ట్రైనర్‌కి నమస్తే పోతున్నా అని రైట్ చెప్పి ఆడి నుంచి వెళ్ళిపోవాలి అంతే గాని అట్లాంటి ట్రైనర్స్ మాత్రం దగ్గరికి వెళ్ళకండి అసలు. ఓకే. ఓకే. ఈ ఏదైతే ఫుడ్ మనం మాట్లాడుకున్నాం. అండ్ ట్రైనర్స్ ఎట్లా ఐడెంటిఫై చేసుకున్నాం మాట్లాడుకున్నాం. కానీ ఈ జిమ్‌లో చేస్తున్నప్పుడు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, హ్మ్. ఇంజ్యూరీస్ లాంటివి జరుగుతుంటాయి కదా! హ్మ్. అట్లా జరగకుండా ఉండాలంటే మరి ఒక క్లయింట్‌గా, ఒక జిమ్ చేసే పర్సన్‌ని వాట్ ఈస్ ద కేర్ హి షుడ్ టేక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజ్యూరీ ప్రివెన్షన్ కోసం వార్మప్ చాలా ఇంపార్టెంట్. రాంగానే దిగిపోతారు వెయిటర్లు ఎత్తనీకే. హ్మ్. మీ బాడీ మీరు ఒక పండుకొని లేసొచ్చారు. మీ బాడీ ఓకే. రెడీ అయ్యలేదు విగరస్ ఎక్సర్‌సైజ్ చేయనీకి. హుహుహు. ఫస్ట్ రెడీ చేయండి. ఇప్పుడు ఒక ఇనుమును వంచాలంటే ఏం చేయాలి? దాన్ని గరం చేయాలి. గరం చేసిన తర్వాత మనం ఏ టైప్‌లో మోల్డ్ చేయాలో ఆ టైప్‌లో మోల్డ్ చేసుకోగలుగుతాం. సో, బాడీ కూడా అంతే. దాన్ని ఒక విగరస్ ఎక్సర్‌సైజ్ చేసే ముందు వార్మప్ చాలా ఇంపార్టెంట్. వార్మప్ అంటే అందరూ చేతులు కాళ్ళు ఊపడం అంటారు. ఫస్ట్ మీరు ఒక చిన్న స్కిప్పింగ్ లాంటిది లేకపోతే ఒక ట్రెడ్‌మిల్ మీద ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి మీ బాడీలో బ్లడ్ ఫ్లో అడిగిన తర్వాత ఒక డైనమిక్ మూవ్‌మెంట్స్ అంటారన్నమాట. హెడ్ టు టో అన్ని బాడీ జాయింట్ మూవ్‌మెంట్స్ చేసిన తర్వాత పర్టిక్యులర్ ఇప్పుడు చెస్ట్ ప్రెస్ చేస్తున్న లైట్ వెయిట్‌తోని చెస్ట్ ప్రెస్ స్టార్ట్ చేసిన చేయాలి. తర్వాత గ్రాడ్యువల్‌గా వెయిట్ పెంచుకుంటూ పోవాలి. ఇది ప్రాపర్ టెక్నిక్. చేసిన తర్వాత కూల్ డౌన్స్ చేయాలి. ఇప్పుడు మసల్ ఇంత బ్లడ్ ఫ్లో పెరిగిపోయింది బాడీలో, ఇంత హుహు. హార్ట్ రేట్ పెరిగిపోయింది. చిన్న చిన్న బేసిక్ స్ట్రెచింగ్ చేసుకొని బాడీ కూల్డ్ చేయరు. ఇంకా ఈగో లిఫ్టింగ్. వాడెంత లేపుతున్నాడు, వీడెంత లేపుతున్నాడు, నేనెంత లేపుతున్నా. అరే! వాడేం చేస్తున్నాడు, వాడు ఎనబాలిక్ తీసుకుంటుండా, వాడు ఎంత ప్రోటీన్ తీసుకుంటాడు, వాడు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు, అవన్నీ కంపేర్ చేయకుండా మీరు కూడా అతిగా రాంగ్ ఫార్మ్, రాంగ్ టెక్నిక్‌తోని హెవీ వెయిట్ లేపితే ఇంజ్యూరీ అయితది మరి. ఇవన్నీ ప్రికాషన్ తీసుకుంటే ఇంజ్యూరీ ఏవి కాదు. నేను 10 ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తున్నా. ఒక్క క్లయింట్ కూడా ఇప్పటివరకు ఇంజ్యూరీ కాలే. ఎందుకంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ అగెయిన్స్‌గా చేస్తుంటే ఇంజ్యూరీ 100% ఫేస్ చేయాల్సొస్తది. ఓకే. ఓకే. ఇప్పుడు ఫిట్‌నెస్ గురించి ఎక్కువగా కేర్ తీసుకునేది సెలబ్రిటీస్ కదా! అవును. ఇప్పుడు సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో వాళ్ళు కొన్ని వీడియోస్ తీసి చేస్తుంటారు. అవును. దాన్నే చాలామంది ఫాలో అవుతుంటారు. అవును. అండ్ ఈ మధ్యలో ఏఐ కూడా చాలా డెవలప్ అయింది. అండ్ ప్రతి ఒక్కరు ఏఐని మీద డిపెండ్ అయ్యి వెయిట్ లాస్ గురించి కూడా లేకపోతే ఫిట్‌నెస్ గురించి కూడా చేస్తున్నారు కదా! అవును. ఇది మరి నిజంగా అందరికి సూట్ అవుతదా? ఒక సెలబ్రిటీది నేను చేశానా? అవును. లేదా కామన్ పర్సన్ చేసినా, వాళ్ళిచ్చే టిప్స్ డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసినా రిజల్ట్ ఎంత వరకొస్తది? రిజల్ట్ అస్సలే రాదు. చాలా ఇంజ్యూరీస్ గూడా ఫేస్ చేయాల్సొస్తది. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. ఓహ్! ఇప్పుడు 100 మంది ఫాలో అయితే 20 మందికి పాసిబుల్‌గా అది వర్తించొచ్చు. ఓకే. 80 మందికైతే పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? హ్మ్. ఇప్పుడు ఒక ట్రైనర్ వాళ్ళ సెలబ్రిటీ ట్రైనర్ వాళ్ళకి డిసైడ్ చేస్తున్నా అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ హైట్ ఏంది? మీ హైట్ ఏంది? అవును. వాళ్ళ మెటబాలిజం ఏంది? మీ మెటబాలిజం ఏంది? కంప్లీట్ డిఫర్ వాళ్ళకి అవుతది. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి. మీ ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళ ఫుడ్ ఎలర్జీస్ వేరా, మీ ఫుడ్ ఎలర్జీ. సో, ఎలా వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఉంటది. హ్మ్. సేమ్ మళ్ళా వాళ్ళకి ఫెరారీ ఇంజిన్ ఉంటే మీది మారుతి 800 ఇంజిన్ ఉండొచ్చు మీకు. ఓకే. సో, ఇట్లా రెండిట్లో ఫ్యూయల్ ఒకటే కాదు కదా! అవును. దాని మెటబాలిజం వేరే, దీని మెటబాలిజం దాని హార్స్ పవర్ వేరే, దీని హార్స్ పవర్ వేరే. సో, దానికి దీనికి ఎట్లా కంపారిజన్? సో, కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. అట్లా కాపీ చేస్తే లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్ కంపల్సరీ ఫేస్ చేయాల్సొస్తది. రిజల్ట్ కూడా రాదు. స్టార్టింగ్‌లో అయితే బానే అనిపించినా లాంగ్ టర్మ్ మాత్రం లాంగ్ టర్మ్‌లో మాత్రం ఫేస్ చేయాల్సొస్తది. ఖచ్చితంగా వస్తది. అంతే. ఎందుకంటే వాళ్ళ వెనక ఫిట్‌నెస్ ట్రైనర్ ఉంటాడు. ట్రైనర్ ఉండడు కదా! రఫ్‌లీ అవును. ఏదో తీసుకొని రాండమ్‌గా చేస్తున్నామంటే రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. రాండమ్‌గా వస్తాయి. యెస్. ఈ ఎక్సర్‌సైజ్ చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్? ఓకే. ఇదొక పెద్ద ప్రాబ్లమ్ అందరూ అడుగుతారు నాకు ఊకూకే. అసలు టైమే ఉండదు. ఇప్పుడు హ్మ్. చూడండి మోస్ట్ ఆఫ్ ద బాడీ బిల్డర్స్, ట్రైనర్స్‌కి ఎప్పుడు మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. మేము ఆఫ్టర్‌నూనే వర్కౌట్ చేస్తాం. సో, చాలా మందికి మార్నింగ్ బెస్ట్ అనిపిస్తదనమాట. సో, ఎర్లీ మార్నింగ్ వర్క్ ఫినిష్ ముందు చేస్తుంటే డే అంతా యాక్టివ్‌గా ఫీల్ అవుతారు. చాలా మంది మార్నింగ్ లేవలేకపోతారు. అవును. యంగ్‌స్టర్స్ స్పెషల్లీ. వాళ్ళు ఈవినింగ్ వర్కౌట్ చేస్తారు. వర్కౌట్ చేయండి. ఎక్స్‌క్యూజెస్ చెప్పకండి. ఈ టైం మంచిది, ఆ టైం మంచిది. వాళ్ళు ఆ టైంలో చెప్తున్నారు. ఈ యూట్యూబర్ అలా ఎర్లీ మార్నింగ్ ఇన్ని బెనిఫిట్స్, ఆ బెనిఫిట్ ఎక్సర్‌సైజ్‌తోని బెనిఫిట్ ఉంది. దొరికిన టైంలో కంపల్సరీ ఎక్సర్‌సైజ్ చేయండి. కానీ టైమింగ్ అన్నట్టు ఏముండదు. ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ గాని, స్ట్రెంత్ ట్రైనింగ్ గాని, టెంపరరీ బేస్డ్ లేదా ఒక టైమ్ లిమిట్ బేస్డా? లైఫ్ టైమ్ కంటిన్యూ చేయాలా ఇది? లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి. 45 మినిట్స్ టు 1 అవర్ విండోలోనే చేయండి. ఓకే. అంతకన్నా అగ్రెసివ్‌గా అవసరం లేదు. ఓకే. ఒకవేళ మీకంత టైం ఉంది, మీకేదైనా స్పెసిఫిక్ స్పోర్ట్స్ ఆడుతున్నారంటే మీ గోల్ వేరే ఉంటది. మీ టైమింగ్ వేరే ఉంటది. కానీ ఒకవేళ మీరు జనరల్‌గా మీ ఆఫీస్ వర్క్ 8 అవర్స్, 10 అవర్స్ ఉంది అంటే ఫిట్‌నెస్ కోసం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ తీసుకుంటే థాట్స్ ఎనఫ్. ఇప్పుడు ఈ జిమ్ గాని లేదా హోమ్ ఫిట్‌నెస్ గాని చేయడానికి ఒక ట్రైనర్
ఉండాల్సిన అవసరం ఉందంటారా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కార్ నేర్చుకోనికి వెళ్తారు. యూట్యూబ్‌లో చూసుకొని కార్ నేర్చుకోనికి తోడే వస్తది మీకు. రాదు. అలా తీసుకుంటే ఏడ పోయి యాక్సిడెంట్ చేస్తారు. బాడీ కూడా అంతే మళ్ళా. ఇప్పుడు ఓకే. మీరు ట్రైనర్ లేకుండా ఒక 6 మంత్స్ అనే మినిమమ్ ట్రైనర్‌ని పెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది ట్రైనింగ్ అంటే పర్సనల్ ట్రైనింగ్ కాస్ట్‌లీ కదా అంటారు. లక్షల రూపాయలు మీరు మీ చదువు మీద స్పెండ్ చేస్తారు. ఒక టీచర్ అవును. దగ్గర నేర్చుకుంటారు. ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో పోతారు. అదే జిమ్‌కొచ్చి ఒక ట్రైనర్‌కి ఒక 6 నెలలు బేసిక్ ఎక్సర్‌సైజ్ నేర్చుకొని తర్వాత మీరు ఓన్‌గా నేర్చుకోండి. కానీ ఎక్సర్‌సైజ్ నేర్చుకోవడం ఒక 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 కార్‌ని ఎలా మీరు నేర్చుకుంటున్నారో ఒక మెషిన్‌ని కూడా ఎలా యూజ్ చేయాలి? ఏ మసిల్స్‌కి యూజ్ అయితుంది ఈ పర్టిక్యులర్ ఎక్సర్‌సైజ్? ఓకే. ఎంత ఫ్రీక్వెంట్‌గా చేయాలి? ఎన్ని సార్లు చేయాలని ఒక 6 మంత్స్ మీరు చదవండి దీని గురించి బేసిక్ చదువుకోండి. ఓ ట్రైనర్ దగ్గర నేర్చుకోకండి అంత టైం లేకపోతే. ఆ తర్వాత మీరు ఓన్‌గా నేర్చుకోండి లైఫ్ టైమ్‌గా. సో, కంపల్సరీ ఒక ట్రైనర్ ఉండడం 100% అవసరం. ఒక బేసిక్ ఎడ్యుకేషన్ పర్పస్‌లో అయినా గూడా ఒక ట్రైనర్‌ని మనం చాలా తీసుకొని ఇంపార్టెంట్. వాళ్ళతోని సెల్ఫ్ బాడీని ఎడ్యుకేట్ చేసుకొని లైఫ్ లైన్ చేసుకోవచ్చంటారు. అంతే. ఎక్సలెంట్. దీంతో పాటు ఇప్పుడు ఎక్సర్‌సైజ్‌లో ఈ వాకింగ్ గూడా వస్తుంది కదా! హ్మ్. సో, వాకింగ్‌ని ఎక్సర్‌సైజ్‌గా నేను తీసుకొని అది మాత్రమే చేస్తే సరిపోతది అనుకుంటుంటారు కొందరు. అస్సలు సరిపోదు. ఎక్సర్‌సైజ్ కమ్స్ అండర్ నాన్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ అంటామంట. నీట్ అంటాం మనం. ఓకే. ఎక్సర్‌సైజ్ అనేది వాకింగ్ అనేది ఎక్సర్‌సైజ్‌లో రాదు. ఎక్సర్‌సైజ్ కమ్స్ అండర్ వాకింగ్ కమ్స్ అండర్ నీట్. సో, ఎప్పుడైతే మీరు ఇప్పుడు సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంటాం ఓకే. కదా! సో, ఓకే. వాకింగ్ ఏం చేయని వాళ్ళకి వాకింగ్ అనే చేసుకోండి. హ్మ్. కానీ మీ లాంగ్ టర్మ్ గుడ్ హెల్త్ కోసం అపార్ట్ ఫ్రమ్ వాకింగ్ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా కూడా యాడ్ చేయండి. గుడ్ రిజల్ట్స్ కోసం. ఓకే. సో, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఈ ఎక్సర్‌సైజ్ గాని, జిమ్ గాని చేసేసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది మనము మీడియాలో కూడా చూస్తుంటాము. ఆ పిల్స్ వేసుకోవడం అనేది, ఇంజెక్షన్ తీసుకోవడం లాంటివి. అంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకేదో కావాలని తీసుకొని ఏదో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు కదా! అవును. సో, ఇది వాట్ ఈస్ ద అవేర్‌నెస్ దట్ పర్సన్ షుడ్ హావ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్లయింట్ యొక్క ప్రాబ్లమ్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి షార్ట్ కట్స్ జల్దీ కావాలి. హ్మ్. వాళ్ళ ఇప్పుడు చూడండి సిగరెట్ మీదనే రాసుంటది. దానివల్ల క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు నాయన కరెక్ట్. తాగకని. కరెక్ట్. కానీ వీళ్ళు పట్టింపు లేదు. అయినా హ్మ్. తాగుతారు. హ్మ్. ఇప్పుడు జిమ్‌కొచ్చే క్లయింట్ కూడా అలాగే అన్నమాట. తొందరగా వెయిట్ లాస్ కావాలి. మేము చెప్తాం దీనివల్ల లాంగ్ టర్మ్‌లో సైడ్ ఎఫెక్ట్ అయినా పర్వాలేదు మరి. హ్మ్. హ్మ్. చచ్చిపోయినా పర్వాలేదు. అవును. కొంతమంది ఇట్లా అంటారు. ఇప్పుడు కొత్తగా ఒకటి ఒజంపిక్, మొంజారో వచ్చిందన్నమాట. ఓకే. ఇది ఒక డయాబెటిక్ డ్రగ్. ఈ ఓకే. డయాబెటిక్ డ్రగ్‌ని దీనికి ఒక ప్రాపర్టీ కూడా ఉంది వెయిట్ లాస్ చేసేది. ఓకే. సో, ఈ నార్మల్ పర్సన్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా తీసుకుంటున్నారు. చాలా మంది సెలబ్రిటీ తీసుకుంటున్నామని ఓపెన్‌గా చెప్తున్నారు గూడా. అవును. కానీ సెలబ్రిటీ ఎనకాల ఒక డాక్టర్ ఉన్నాడు. టీమ్ ఉంది. ఒక హ్మ్. ఒక మొత్తం ఒక టీమ్ ఉంది. ఒక ఫిజియోథెరపీ ఉన్నాడు. ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఉంటాడు. కానీ ఈడ జిమ్ ట్రైనర్ అన్ని వాడే. ఓకే. వాడు రంగులు మారుస్తాడన్నమాట. అప్పుడే అంతే. డాక్టర్ అయిపోతాడు, ట్రైనర్ అయిపోతాడు, న్యూట్రిషనిస్ట్ అయిపోతాడు, అన్ని వాడే అయిపోతాడన్నమాట. ఓకే. సో, అలాంటి వాళ్ళ మీద మీ హెల్త్ రిస్క్‌లో పెడుతున్నారు. ఎందుకు? ఎవరినో ఇంప్రెస్ జేయనీకి. ఒక జిమ్ గోవర్‌కి ఎవరిని ఇంప్రెస్ జేయాలి? ఒక బాయ్స్‌కి, ఒక లేడీస్‌ని, గర్ల్స్‌ని ఇంప్రెస్ అవును. జేయనీకి. అవును. ఒక పెళ్లిలో బెటర్ లుక్ గనిపియనీకి దానికోసం షార్ట్ కట్ వాడుతున్నారు. కానీ లాంగ్ టర్మ్ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మీకేం పట్టింపు లేదు. ఒక్కసారి వెళ్లి ఐసీయూలో పండుకున్న వాళ్ళని అడగండి. మీ హ్మ్. హెల్త్ ఇప్పుడు ఇంత మీ తప్పుల కావడానికి వల్ల అవును. చేసుకున్నారు గదా! ఒకవేళ దేవుడొచ్చి మీకు ఇప్పుడు ఒక మంచి లైఫ్ ఇస్తా, ఇప్పుడన్నా మంచిగా సుధరాల్సినట్టు దేవుడా ఇప్పుడే మార్చండి రేపటి నుంచి అన్ని మంచిగా చేసుకుంటా అంటారు. అవును. హెల్త్ వాల్యూ ఐసీయూలో పోయి అడగండి అందరికి చెప్తారు. కరెక్ట్. సో, అది కరెక్ట్. ఖరాబ్ అయిన తర్వాతనే అర్థమైతది గానీ, బిఫోర్ మీకు దానివల్ల మీకేం అనిపియదు. ఈరోజు బానే ఉన్నా గదా! అన్నీ బానే ఉన్నాయి గదా! బయట నుంచి బానే ఉన్నా లోపట ఏమేమైతుందో డ్యామేజ్ ఇప్పుడు 80% బ్లాకేజ్ వస్తున్నా 80% తర్వాతనే తెలుస్తుంది మీకు. హ్మ్. హ్మ్. లివర్ అవును. 80% ఫెయిల్ అయిన తర్వాత అప్పటిదాకా మీకేం తెలవదు. సింప్టమ్స్ రావు, ఏం రావు. కరెక్ట్. అలాగే ఇంటర్నల్‌గా చాలా డ్యామేజ్ అయిపోతదనమాట. ఇట్లాంటి షార్ట్ కట్స్ వాడకండి. చాలా మంది స్లిమ్ బెల్ట్ యేసుకుంటే పొట్ట తగ్గిపోతది. ఇవన్నీ అవును. ఒక సోనా బెల్ట్. మార్కెట్ జిమ్మికి ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే వెయిట్ లాస్ ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్. హ్మ్. ఈ యూనివర్సల్ ప్రాబ్లమ్‌ని ఒక బిజినెస్ జేసుకుంటున్నారు అందరూ. కరెక్ట్. ఓకే. ఇప్పుడు దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, దేర్ ఇస్ ఎ బిజినెస్. అవును. సో, ఆ ఒక్క కాన్సెప్ట్‌ని ఏం జేస్తున్నారు వాడేస్తున్నారు మిమ్మల్ని. అతిగా వాడేస్తున్నారు. అంటే ఈ ప్రొడక్ట్ చేస్తే, ఈ సప్లిమెంట్ వాడు వెయిట్ లాస్ అయిపోతావు. ఈ ప్రొడక్ట్ వాడు వెయిట్ లాస్ అయిపోతావు. ఈ డైట్ వాడు వెయిట్ లాస్ అయిపోతావు. మా దగ్గర కోర్స్ తీసుకో మీకు వెయిట్ లాస్ చేపిస్తాం. ఈ వర్కౌట్ చేయి వెయిట్ లాస్ చేపిస్తాం. అట్లా ఒక వాడేస్తున్నారనమాట. మీరు అర్థం చేసుకోవాలి. మీకు నాలెడ్జ్ లేకపోతే ఎవరు కరెక్ట్ చెప్తున్నారో, ఎవరు రాంగ్ అర్థం కాదు. అందుకే బేసిక్ ఫిట్‌నెస్ నాలెడ్జ్ అందరికీ ఉండాలి. అప్పుడే ఫిట్‌నెస్ అవేర్‌నెస్ వస్తేనే మీరు ఎవరు కరెక్ట్ చెప్తున్నారో, ఎవరు రాంగ్ చెప్తున్నారో మీకు తర్వాత అర్థమైతదనమాట. ఇప్పుడు బేసిక్ ఫిట్‌నెస్ అవేర్‌నెస్ రావాలంటే యాస్ ఎ కామనర్‌గా హ్మ్. ఇప్పుడు నేను ఎట్లైతే వింటుంటే ఐ వాంట్ టు నో మోర్ ఫ్రమ్ యూ. అవును. అలానే మా వ్యూవర్స్ కూడా చాలా మంది ఇప్పుడు వింటున్నారు గదా! అవును. ఇప్పుడు వాళ్ళకి గూడా మరి ఈ నాలెడ్జ్ రావాలంటే ఇప్పుడు వాళ్ళేం చూడండి చేయాలి? సోషల్ మీడియా, యూట్యూబ్ ఇప్పుడు ఒక నైఫ్ లాంటిదనమాట. ఎగ్జాక్ట్‌లీ. దాంతోని
కొయ్యొచ్చు కూడా, ఫ్రూట్ కూడా కట్ కూరగాయలు చేయొచ్చు. అవునండి. కరెక్ట్. సో యూట్యూబ్‌ని కూడా చాలా మంది గుడ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకోండి. టైమ్ స్పెండ్ చేయండి. డైలీ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ స్పెండ్ చేయండి. లేదు భయ్ నా దగ్గర అమౌంట్ ఉంది. నేను ఇన్వెస్ట్ చేయాలంటే చిన్న చిన్న కోర్సెస్ చాలా ఉన్నాయి. న్యూట్రిషన్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ వస్తది. అది చేయండి. టైం లేని వాళ్ళు యూట్యూబ్ చూడండి. ఒక 10, 15 మినిట్స్ గుడ్ ఒక మంచిగా యూట్యూబర్ ఎవరైతే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉందో వాళ్ళ మాట వినండి అంతే. కానీ మీరు అసలు ఏం చేయదో లేకపోతే ఇప్పుడు చాలా మంది నా దగ్గర ఉన్న క్లయింట్స్ బిజినెస్ మెన్స్. వాళ్ళకి ఇవన్నీ టైం లేవు. ఓకే. ఒక ట్రైనర్‌కి పైసలిచ్చి ఒక ట్రైనర్‌ని పెట్టుకుంటాడు. ట్రైనర్ అన్ని చూసుకుంటాడన్నమాట. హ్మ్. అలా హ్మ్. చేయండి. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ట్రైనర్‌గా నాకు కావాలని అనిపించిందనుకోండి, వ్యూవర్స్ ఎవరికి కావాలనిపించిందనుకోండి. సో, ఎట్లా అప్రోచ్ కావాలి మీకు? మీ జిమ్ ఏమైనా ఉందా? లేకపోతే పర్సనల్‌గా నేను ఇస్తారా? యాక్చువల్లీ ఫ్రీలాన్సర్ ట్రైనర్‌ని. ఓకే. సో, నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీరు పెట్టేసేయండి దాన్ని. సో, ఓకే. అక్కడి నుంచి ఫాలో అయితే ఏదున్నా నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తాను. బేసిక్ ఏదైనా డైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్నా. ఓకే. నేను మా ఫ్రెండ్స్ టీమ్ ఉంది. ఓకే. బేసిక్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీ డౌట్స్ అన్నీ నేను చెప్పేస్తాను. ఓకే. కానీ ఒక ప్రోగ్రామ్స్‌కి ఎళ్ళే ముందు చాలా మంది ఒక డైట్ చార్ట్ అన్నా అని పంపిస్తారు. సార్ ఒక ఓకే. డైట్ ప్లాన్ కావాలంటే అది ఎంత ఈజీ అనుకున్నారా? ఏదైనా కాపీ పేస్ట్ చేయనీకి ఆ డైట్ ప్లాన్ ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క ఎవ్రీథింగ్ వాళ్ళ పాస్ట్ హిస్టరీ, ఈటింగ్ ప్యాటర్న్, వాళ్ళ హెల్త్ ఇష్యూ, వాళ్ళ హైట్, వెయిట్ ఎవ్రీథింగ్ నోట్ డౌన్ చేసి ఒక డైట్ ప్లాన్ ఇచ్చిన తర్వాత 100 క్వెషన్స్ ఉంటాయి మీకు. ఇది నాకు సూట్ అయితలేదు. ఇది అట్లయితుంది. ఈ ప్రాబ్లమ్ ఇదైతుంది. ఇప్పుడు తినాలా? అప్పుడు తినాలా? అది మా టైం ఇయ్యాలి. హ్మ్. సో, ఆ టైంకి కూడా మేము చార్జ్ చేస్తున్నామన్నమాట. కరెక్ట్. డైట్ చార్ట్ ఇచ్చేస్తే వెయిట్ లాస్ అయిపోతుంటే ఏఐలో కొడితే మస్తు డైట్ చార్ట్ ఉన్నాయి. అవును. సో, అందరూ ఫిట్ అయిపోతుండే. ఈ ప్రపంచంలో అసలు వెయిట్ లాస్ అనే ప్రాబ్లమే ఉండకపోతుండే. ఉండకపోయేది. కరెక్ట్. కరెక్ట్. సో, అంత ఈజీ కాదు కదా! అంత టఫ్ కూడా కాదు. సో, ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఈజీ. ప్రాపర్ గైడెన్స్ లేకపోతే చాలా టఫ్. ఎక్సలెంట్. థాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు. ఫిట్‌నెస్ గురించి మనము ఈరోజు చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. మరి కార్తిక్ గారు మన స్టూడియోకొచ్చేసి మన వ్యూవర్స్ అందరికి కూడా అసలు ఎక్సర్‌సైజ్ దగ్గర నుంచెల్లి ఫిట్‌నెస్, జిమ్‌లో ఉండే మిస్టేక్స్, ట్రైనర్ మిస్టేక్స్, కామన్‌గా వెయిట్ లాస్ కావాలని ఎక్స్‌పెక్టేషన్స్‌తోని వచ్చేవాళ్ళు, ఫాల్స్ ప్రైడ్ కోసం వచ్చేవాళ్ళు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల వచ్చేవాళ్ళు, వీళ్ళందరికి కూడా కనువిప్పు కలిగేటట్టుగా మరి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు ఇచ్చారు. సో, రియల్లీ థాంక్ యూ కార్తిక్ గారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.